ఇలా చేసుకుంటే మనం అవుట్‌లుక్ చాలా బాగుంటుందండి. దీనిపైన సీల్ వేయడం కన్నా ఇలా ప్రింట్ ఇచ్చుకుంటే మనకు చాలా బాగా అవుట్‌లుక్ అయితే ఉంటుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మినీ సైజ్ ఎన్వలప్ అలాగే బిగ్ సైజ్ ఎన్వలప్స్ ని మనమే సొంతంగా డిజైన్ చేసుకొని మన దగ్గర ఉన్న ప్రింటర్ తో ఎలా ప్రింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మాక్సిమం ఫోటో స్టూడియో వారికి, లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళకి, అలాగే ఎన్వలప్స్ ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. మాక్సిమం ఫోటో స్టూడియో వారు ఒకేసారి బల్క్ గా అమౌంట్ పెట్టి ఎక్కువ మొత్తంలో బయట రెడీమేడ్ ఎన్వలప్స్ ని కొంటూ ఉంటారు. కొంతమంది అంత అమౌంట్ పెట్టలేక ఇలాంటి వైట్ కలర్ ఎన్వలప్ ని తీసుకొనేసి వాటిపైన సీల్ వేసి కస్టమర్ కి అయితే సప్లై చేస్తూ ఉంటారు. సీల్ ఇంతకు ముందు అయితే ఓకే, బట్ ఇప్పుడు మన దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి, అలాగే మనం ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకునే ప్రింటర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనమే సొంతంగా ఎలా డిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. ముందుగా ఇలాంటి ప్లెయిన్ ఎన్వలప్ ని మీ దగ్గర స్కానర్ ఉంటే స్కాన్ చేసుకోండి. సైజ్ కోసము 300 రిజల్యూషన్ తో స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ లేయర్ గా తీసుకోండి, డూప్లికేట్ లేయర్. డూప్లికేట్ లేయర్ తీసుకొని దీన్ని కంప్లీట్ గా వైట్ చేసేయండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా వైట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫోల్డింగ్ స్లిప్ ఉంది కదా, ఈ స్లిప్ వరకు మీరు క్రాప్ అయితే చేసుకోవాలి, మార్కింగ్ అయితే చేసుకోండి. సో ఈడి వరకు అయితే మీకు ఫోల్డింగ్ స్లిప్ ఉంది కాబట్టి మనము దీంట్లో మాత్రమే డిజైన్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ స్లిప్ తర్వాత చూద్దాము. ఇప్పుడు దీంట్లో మెయిన్ డిజైన్ అయితే స్టార్ట్ చేసేయండి. దీని సైజ్ చూసుకోండి ఒకసారి. ఇమేజ్ సైజ్ 3.9 ఉంది. ఓకే, నో ప్రాబ్లమ్. ఇలా కంప్లీట్గా లేయర్ తీసుకున్న తర్వాత నేను కొన్ని క్లిప్ ఆర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నానండి. ఇది ఒకేసారి వీడియోలో చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి నేను కొన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇదైతే నాకు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో రీల్స్ ఉన్నాయి, అలాగే కెమెరాస్, ట్రైపాయిడ్, ఫ్లాష్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను బ్యాక్గ్రౌండ్గా అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని మన మెయిన్ లేయర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువగా థిక్ కలర్లో ఉంది కాబట్టి దీని ఒపాసిటీ అనేది తగ్గించేస్తున్నాను. కేవలం 15 మాత్రమే పెట్టుకుంటున్నానండి ఒపాసిటీ. చూడండి, ఇట్లా లైట్ కలర్లో అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఫాంట్స్ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నానండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి. మీరు కావాలంటే ఓపిక్గా టైప్ చేసుకోండి. నా షాప్ పేరు కలర్స్ కాబట్టి నేను కలర్స్ అనేసి ఇన్స్టాల్ పెట్టుకుంటున్నాను. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ బ్లూ లైన్ కనిపిస్తుందా, దాని కింద మాత్రమే డిజైన్ చేసుకోండి. షాప్ పేరు అనేది చాలా పెద్దదిగా పెట్టుకోండి. తర్వాత ప్రోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ప్రో ఇన్స్టాల్ చేసుకోండి దానిలో. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెట్టుకోండి. రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ మన పేరు, అలాగే రైట్ సైడ్ కార్నర్ మన కాంటాక్ట్ నెంబర్, సెంటర్లో మన షాప్ పేరు. ఇలా అయితే డిజైన్ చేసుకోండి. కింద డిజిటల్ స్టూడియో అండ్ వీడియో, దాని కింద అడ్రస్. ఇది నేను ముందుగానే చేసుకున్నాను. మీరైతే ఇలా సేమ్ మెథడ్ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన విధంగా టైప్ చేసుకునేయండి. తర్వాత మన మెయిన్ మెయిల్ ఐడి పెడితే మనకు కొంచెం హైలైట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడైతే నేమ్స్ అనేది టైప్ చేసినాం, బట్ ఇది కొంచెం హైలైట్ చేయాలి కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైనా కలర్స్ పెట్టుకుంటే బాగుంది కాబట్టి నేనైతే ఇలా లేయర్స్ని తీసుకుంటాను, సింగిల్ కలర్ లేయర్స్ని. ఇది మామూలుగా మీరు M2 తీసుకొని చేసుకోవచ్చు, ఇది ఇదేం పెద్ద వర్క్ ఏం కాదు.
సో ఫైనలీ ఒక అవుట్లుక్ అయితే వచ్చింది. మనం కింద మెయిల్ అడ్రస్ పెట్టినాం కాబట్టి దానికి కూడా ఒక లోగో అనేది పెడతాము, జీమెయిల్ లోగో. సో ఫ్రంట్ సైడ్ అయితే సింపుల్గా డిజైన్ అయితే అయిపోయిందండి. ఇక్కడ స్లిప్ ఉంది కదా, మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఆ స్లిప్ పైన కూడా మనం డిజైన్ చేసుకున్నామంటే కస్టమర్ ఎక్కువ దీన్నే టచ్ చేస్తూ ఉంటారు, ఈ స్లిప్ని. సో మనం ఇక్కడ జస్ట్ సింపుల్ లోగో అలాగే మన షాప్ పేరు ఇంగ్లీష్లో పెట్టుకున్నామంటే చూడడానికి అవుట్లుక్ అయితే బాగుంటుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. దీన్ని మనం స్ట్రైట్గా చేసుకున్నప్పుడు దీన్ని మనం రివర్స్లో చేసుకోవాలండి, ఎందుకంటే స్లిప్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది అవుట్ సైడ్ వస్తుంది. సో ఇలా అయితే చేసుకోండి. అలాగే లోగో పెట్టుకోండి, మీ షాప్కి ఏదో ఒక లోగో ఉంటుంది కదా, కెమెరాను లేకపోతే అలాంటిది, దాన్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నారంటే ఇది ఫోల్డ్లో యూస్ అవుతుంది. ఫోల్డ్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని రివర్స్లో చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను జస్ట్ సింపుల్గా చేశాను, మీకు ఎట్లా కావాలంటే అట్లా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ వేసి చూద్దాము, ఒకటి డెమో ప్రింట్ వేసి చూద్దాము. మనం ప్రింటర్లో స్లిప్ని ఇలా స్ట్రైట్గా పెట్టినట్టయితే మనం ఈ ఇమేజ్ని రివర్స్ చేసుకోవాలండి, లేకపోతే అది ఇలా ప్రింట్ అవుతుంది. మనకు స్ట్రైట్గా ఇక్కడ పేర్లు రావాలి, అలాగే ఈ స్లిప్ కూడా ఆపోజిట్లో రావాలి. కాబట్టి చూడండి, కవర్ స్లిప్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైట్ రావాలి, దీనికి స్ట్రైట్ రావాలి. కాబట్టి మనము ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ స్ట్రైట్గా డిజైన్ చేసుకున్నాం కాబట్టి మనం ప్రింటర్లో ఇలాగే పెట్టినట్టయితే మనం ఖచ్చితంగా ఇమేజ్ని కంప్లీట్గా రొటేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ అయితే వేసి చూద్దాము, ఎలా వస్తుందో చూద్దాము ఒకసారి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బ్యాక్ సైడ్ మనకు అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసి చూపిస్తున్నాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ నేను 20 కాపీస్ వరకు అయితే ప్రింట్ అయితే వేసానండి. కంప్లీట్గా అన్ని ప్రింట్ అయితే బాగా వచ్చాయి చూడండి. ఇలా చేసుకుంటే మనం అవుట్లుక్ చాలా బాగుంటుందండి. దీనిపైన సీల్ వేయడం కన్నా ఇలా ప్రింట్ ఇచ్చుకుంటే మనకు చాలా బాగా అవుట్లుక్ అయితే ఉంటుంది. అలాగే మన షాప్ కూడా పాపులారిటీ యాడ్ లాగా ఉంటుంది. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ బిగ్ సైజ్ ఎన్వలప్స్ కూడా దీన్ని సేమ్ ఇలాగే అయితే డిజైన్ చేసుకోవాలి, కాకపోతే స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనం స్కేల్ పెట్టి దీని యొక్క సైజ్ అయితే కొలుచుకోండి ఇలా. సో ఇది ఏ సైజ్ ఉందంటే 7 ఉంది హైట్, అలాగే విడ్త్ 5 ఉంది. సో 5/7 మనం న్యూ లేయర్ తీసుకుంటే సరిపోతుందండి. సో ప్లెయిన్ బిగ్ సైజ్ ఎన్వలప్ని కూడా ప్రింటర్లో అయితే పెట్టేస్తున్నాను. ఒకటి డెమో వేసి చూద్దాము ఎలా వస్తుందో.
చూడండి ఎంత నీట్గా అయింది. దీనికి పైన ఫోల్డ్ స్లిప్ కొంచెం చిన్నదిగా ఉంటుంది కాబట్టి దీనికి మనకు అవసరం లేదు. మనకు ఫ్రంట్ సైడ్ మాత్రం ఫుల్ ఇలా యాడ్ లాగా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మన షాప్ కస్టమర్కి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మన షాప్ యొక్క పాంప్లెట్లో యాడ్ ఇచ్చినట్టుగా ఉంటుందండి. సో ఎప్పుడన్నా కస్టమర్ ఈ కవర్స్ని తీసుకొని పోయినప్పుడు ఇవి ఎక్కడ తీసుకున్నారు ఫోటోని అని చూసి షాప్ పేరు చూసుకుంటారు. మనకు ఓపెన్లో ఉందా లేదా అనేసి కాంటాక్ట్ నెంబర్ చూసి ఫోన్ చేస్తారండి. ఒకవేళ కొంచెం యంగ్ పీపుల్ అయితే వాళ్ళ యొక్క ఫొటోస్ని మన మెయిల్ ఐడి ద్వారా పెట్టేసి కాంటాక్ట్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కునేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఫోటో స్టూడియో కానీ ఇలాంటి ఎన్వలప్స్ యూస్ చేసే వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనది కొత్త ఛానల్, సో సబ్స్క్రైబ్ వాచ్ టైం కావాలి కాబట్టి మానిటైజేషన్కి కంప్లీట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మరో వీడియోతో మరో ఇన్ఫర్మేషన్తో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ.